హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ. మొన్నటికి మొన్న ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఒక నీలికల్ల అమ్మాయి పూసలమ్ముకునేటువంటి మోనాలిసా దేశవ్యాప్తంగా కూడా అందరినీ కట్టిపడేసేటువంటి తన అందంతో ఎక్కడికెక్కడ వాట్సాప్ షేర్లు అలాగే ఇన్స్టా రీల్స్లో కూడా తలుక్కుమంటూ మెరిసింది. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఆ అమ్మాయి, ఒక సామాన్యురాలు. కానీ తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునేటువంటి ఈ మేడారం మహాజాతరలో కూడా ఒక సామాన్యురాలు కాదు, ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారిని, ఒక లేడీ, ఆమె చేసినటువంటి డ్యాన్స్ నిజంగా కొన్ని లక్షలాది మంది, కొన్ని కోట్లాది మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాన్ని వీక్షిస్తున్నారు, వాట్సాప్ షేర్ చేస్తున్నారు, ఇన్స్టా రీల్స్లో కూడా పోస్ట్ చేస్తున్నారు, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎక్సలెంట్ అంటూ కూడా కామెంట్స్లో కూడా తెలియపరుస్తున్నారు తమ యొక్క అభిప్రాయాలు సైతం. ఇంతకీ ఎవరిమే? కల్లూరులో, ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా పనిచేస్తున్నారు. ఈమె యూపీలోని ఆజంగఢ్ చెందినటువంటి అమ్మాయి. ఇక్కడ మొత్తానికి పోస్టింగ్ అయితే ఇక్కడికి వచ్చింది, ఖమ్మం జిల్లాలో కల్లూరులో ఏసీపీగా పనిచేస్తున్నారు ఆమె. అలాగే ఆమె భర్త కూడా ఇక్కడ కల్లూరులో సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి సమ్మక్క ఈ యొక్క గద్దెని తీసుకొచ్చేటువంటి మేడారం జాతరలో మహోన్నతమైనటువంటి ఘట్టం. సో ఆ ఘట్టానికి సంబంధించి మంత్రి సీతక్కతో కలిసి సదరు ఐపీఎస్ అధికారిని వసుంధర యాదవ్, ఈవిడి పేరు, ఈ వసుంధర యాదవ్ చేసినటువంటి స్టెప్స్ ఇప్పుడు సర్వత్రా తెలుగు రాష్ట్రాల ప్రజలను కట్టిపడేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఇప్పుడు ఏ నోట విన్నా మేడారం జాతరకు వెళ్ళిన వాళ్ళు కానీ, మేడారం జాతర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామనుకుంటున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా వీటి గురించి ఇట్టే సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో కూడా. మొన్న జరిగినటువంటి కుంభమేళాలు ఓ యువతి కళ్ళను చూసి అందరూ ఫిదా అయిపోయారు. కుంభమేళ మోనాలిసా అంటూ ఆమెను పెద్ద సెలబ్రిటీని కూడా చేసేసారు. నేడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరలో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వేసినటువంటి డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.